లార్డ్స్ టెస్ట్ తొలి రోజు ఆటలోనే రిషబ్ పంత్కు గాయమైంది. వికెట్ కీపింగ్ చేస్తుండగానే గాయపడ్డాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపాడు. ధ్రువ్ జురేల్కు బాధ్యతలు అప్పగించాడు. చేతివేలికి గాయమవడంతో మళ్లీ వికెట్ల వెనకాల సేవలు అందించలేదు. దీంతో పంత్ అసలు బ్యాటింగ్ చేస్తాడా లేదా అని అభిమానులు ఆందోళన చెందారు. పంత్ బరిలో దిగకపోతే భారత్కు కష్టమేనని చర్చించుకున్నారు. కానీ రిషబ్ మాత్రం గాయాన్ని సైతం లెక్క చేయలేదు. నెట్స్లో శ్రమించాడు. కీలక దశలో బ్యాటింగ్కు దిగాడు. తనపై భారత జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనుకున్నాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. సూపర్ ఫామ్లో ఉన్న పంత్ పరిస్థితులకు తగినట్లుగా గేర్లు మార్చాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూనే బౌలర్లకు రెస్పెక్ట్ కూడా ఇచ్చాడు. అయితే ఎక్కువగా న్యాచురల్ గేమ్ ఆడటానికే ఇష్టపడ్డాడు. 3వ రోజు ఆట తొలి సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. అయితే లంచ్కు ముందు రన్అవుట్గా వెనుతిరిగాడు. 86 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన పంత్ మొత్తంగా 112 బంతులు ఎదుర్కొన్నాడు. 74 పరుగులు సాధించాడు. 66.07 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. ఒక ఇన్నింగ్స్లో 134, మరో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 25, రెండో ఇన్నింగ్స్లో 65 పరుగులు కొట్టాడు. ఇప్పుడు లార్డ్స్లో 74 పరుగులు సాధించాడు. సిరీస్లో ఇప్పటికే 416 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్గా తన రోల్కు న్యాయం చేస్తున్నాడు. కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ఇంగ్లాండ్లో ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. 349 పరుగులతో మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ కూడా 349 పరుగులు సాధించాడు. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించాడు. 4వ వికెట్కు రాహుల్తో కలిసి 141 పరుగులను పంత్ జోడించాడు. ఇంగ్లాండ్లో రాహుల్, పంత్ జోడీగా 100 పరుగుల పార్ట్నర్షిప్ను 3 సార్లు నమోదు చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా నిలిచారు. ఇంగ్లాండ్లో ఆడిన చివరి 8 ఇన్నింగ్స్ల్లో 7 సార్లు 50+ స్కోర్లను పంత్ నమోదు చేశాడు.